ఏపీలో ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారిని దూరంగా ఉంచాలని నిర్ణయించిన ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అంతా ఒకేలా కాకుండా వివిధ రకాలుగా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వం నేటి నుంచి పింఛన్ల పంపిణీకి వీలుగా సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. వేసవి వడగాలుల నేపథ్యంలో నేటి నుంచి ఉదయం 7 గంటలకే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేపట్టింది. ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, దివ్యాంగులకు తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వనుంది. మిగతా వారు సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలిగా తెలిపింది. ఇక ఈ నెల 6వ తేదీలోగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక పింఛన్ల పంపిణీకి వీలుగా మార్గదర్శకాలు సవరించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2వ రోజు పెన్షన్లు కొనసాగుతున్నాయి. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పెన్షన్లు పూర్తి స్థాయిలో అమలు అవ్వాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా అంటే 3వ తారీఖు నుంచి ఈ పెన్షన్ల కార్యక్రమం స్టార్ట్ చేస్తామని చెప్పని ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఎకనామిక్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అనే ఆర్థిక సంవత్సరం ఒక అంశం అయితే కనుక ఇందులో ప్రధానంగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్న దృష్ట్యా కూడా పూర్తి స్థాయిలో అంటే వాలంటీర్కి సంబంధించినటువంటి వ్యవస్థని కొన్ని అనివార్య కారణాల వల్ల పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఎన్నికల సంఘం తీసుకోవడంతో పాటు వృద్ధులకు, వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి వితంతులకు ఇవ్వాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఇంటి వద్దనే చెల్లించేటువంటి నేపథ్యం ఉండేది. దాన్ని పూర్తి స్థాయిలో ఇంటి వద్దనే చెల్లించడానికి సరిపడా సిబ్బంది ఇప్పుడు సచివాలయాల ద్వారా సరిపడా సిబ్బంది లేకపోవడంతో సచివాలయాలకు వచ్చి తీసుకునేటువంటి ఆర్డినెన్స్ తో పాటు కొన్ని గైడ్ లైన్స్ ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డు సచివాలయాల దగ్గర వృద్ధులు, వృద్ధులు వచ్చి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే బెటర్స్ ఎవరంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్లి ఈ పెన్షన్ ఇచ్చేందుకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. అయితే ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, దఫల వారీగా అంటే వాళ్ళకి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎప్పుడు అంటే వాళ్ళు పూట అయినా వచ్చి తీసుకునేటందుకు లేదంటే మధ్యాహ్నం పూట ఎండలో కాకుండా సాయంత్రం ఈవినింగ్ సమయంలో కొంచెం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత అయినా వచ్చి తీసుకునేందుకు అనుకూలంగా కూడా సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ సమయంలోనే అంటే ఎండకి వచ్చి ఎండ తీవ్రతకి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. పూర్తి స్థాయిలో 6వ తారీఖు లోపు పూర్తిగా పెన్షన్లు ఇవ్వడం పూర్తి చేయాలని చెప్పని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే సచివాలయం ద్వారా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తున్నది. శ్రీనివాస్, నిన్న మొదటి రోజు ఈ నగదు పంపిణీ విషయంలో, పింఛన్ పంపిణీ విషయాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు అయితే లేవనెత్తారు. అంటే అకౌంట్స్లో డబ్బు లేదు, ఇంకా రాలేదు, మధ్యాహ్నం తర్వాత కొన్ని ప్రాంతాలు ఇలాంటి సమస్యలు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా చూసాం. అవన్నీ రీసాల్వ్ చేయడం జరిగిందా లేదా, దానికి సంబంధించి ఎలా నడుస్తుంది అసలు? అంటే సాంకేతిక కొన్ని కారణాల వల్ల బ్యాంకుల్లో నగదుని విత్డ్రా చేసుకోవడానికి సచివాలయ సిబ్బంది ఉదయమే 11 గంటలకే బ్యాంకులకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని సాంకేతిక సర్వర్ ప్రాబ్లము, ఈ సాంకేతిక ప్రాబ్లం వల్ల వాళ్ళు అనుకున్న టైంలో డబ్బును విత్డ్రా చేసుకోలేకపోయారు. విత్డ్రా చేసుకున్న మరుక్షణమే సచివాలయాల దగ్గరకు వచ్చి అప్పటికే సచివాలయాల దగ్గర వేచి ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఈ పెన్షన్ అర్హత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక లోపాల వల్ల ఈ బ్యాంకు నుంచి నగదు విత్డ్రా కాకపోవడంతో కొంత సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితులని వచ్చినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రేపు ఉదయం అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా పెన్షన్ ఇస్తాము, అందుబాటులో ఉంటామని కూడా కొన్ని సచివాలయాల దగ్గర ఈ పేపర్ ను కొన్ని నోటీసులు కూడా అంటించడం జరిగింది. అయితే అవన్నీ కూడా నిన్న కొంతవరకు కూడా రెక్టిఫై చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి అనుకూలంగా ఉండేటువంటి అంటే 6వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చెప్పారు. అంతేకాకుండా సమయ పాలనతో అంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు కాకుండా ఉదయం 6-7 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వృద్ధులు ఎవరైనా సచివాలయానికి వచ్చి ఉంటే కనుక వాళ్ళ పెన్షన్ పూర్తి స్థాయిలో అమలు చేయండి, ఆ కార్యక్రమాన్ని అమలు చేయండి అంటూ కూడా ఆదేశాలు కొన్ని సడలింపులు చేయడం జరిగింది. అయితే మొదలుగా తెరపించినటువంటి ఆదేశాలు కాకుండా మనకి కొత్త ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఏదైతే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా, ప్రధానంగా ఇందులో వృద్ధులే ఉన్నారు కాబట్టి వృద్ధులు ఇబ్బంది పడకుండా, ఎండ తీవ్రతకు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు కూడా చేపడతామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.